Hi friends, welcome back to my channel. Welcome back to one more vlog అండి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా సర్దడం అనమాట. యాక్చువల్లీ హౌస్ షిఫ్ట్ అవుతున్నాం కదా, సో మొత్తం అన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఒకేసారి అయితే కుదరదు కదా నాకు కూడా 3 monthsతో, అందుకని చెప్పేసి కొంచెంగా ప్యాక్ చేసుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ మొత్తంలో ప్యాకింగే చూస్తారు మీరు. మ్యాక్సిమమ్ వాయిస్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది, ఇంకొంచెం సెట్ అవ్వాలి, రేపు మార్నింగ్ అయిపోతుంది అని అనుకుంటున్నా. 3 months ఉండడం వల్ల నేను ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు, లేకపోతే జస్ట్ 2 daysకి సెట్ అయిపోయేది. కాకపోతే నాకు కోల్డ్ కాఫ్ వచ్చేసరికి ఫుల్ మత్తుగా అనిపించింది అనమాట. కొంచెం అంటే ఫీవర్ తగ్గాక నాకు కోల్డ్ కాఫ్ వచ్చింది, ఫీవర్ తగ్గక ముందు రాలేదు. ఫీవర్కి ముందు కోల్డ్ కాఫ్ వచ్చి ఫీవర్ వస్తుంది జనరల్గా ఎవరికైనా, నాకు రివర్స్లో వచ్చిందనమాట. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఇంకా ఫీవర్ తగ్గిపోయింది, మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనుకున్నా నేను. కాకపోతే ఫీవర్ తగ్గాక 1 day బాగానే ఉంది కదా అనుకున్నా, ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యా. అంతే, నెక్స్ట్ డేకి వాయిస్ పోయింది. సో ఇప్పుడిప్పుడే సెట్ అయిపోతుంది, ఇంకొంచెం ఉంది, అది కూడా మ్యాక్సిమం రేపటికి సెట్ అయిపోద్దని అనుకుంటున్నా. సో కోల్డ్ వల్ల నాకు ఏంటంటే నిద్ర వస్తుంది అనమాట, బాగా మత్తుగా అనిపించింది నాకు. సో కోల్డ్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకా నిద్ర వస్తుంది. 3 months చూసుకోవడానికి ఎవరు లేరు కదా, మళ్ళీ నేను ఎక్కడ పట్టించుకున్నా అని చెప్పేసి ఇంకా నేను ట్యాబ్లెట్స్ అయితే అసలు యూజ్ చేయాల. కాఫ్ సిరప్ ఉంటే బాగుండేది, కాఫ్ సిరప్ కూడా లేదు. సో అలా జరిగిపోయింది అనమాట. అందుకనే 1 week డిలే అయింది నాకు తగ్గడానికి. 1 week పడ్డా అంటే మనం ఎక్కువ స్ట్రెస్ పెడితే బాడీని ఇలానే అవుతుందన్నమాట. సో ఇంకా కొన్ని పనులు చేయక తప్పదు కాబట్టి చేయాల్సిందే. ఇప్పుడైతే 3 months పడుకున్నాడు, అందుకే గబగబా కొంచెం సర్దుకుందాం అనుకున్నా. టైం యాక్చువల్లీ నైట్ 10 o'clock అయింది, బట్ స్టిల్ ఏంటంటే నేను ఇప్పటి నుంచి ప్యాకింగ్ కొంచెం స్టార్ట్ చేస్తూ ఉంటే ఆ రోజు నాకు ఈజీగా ఉంటుంది. బికాజ్ మొత్తం ప్యాక్ చేసి పెట్టానంటే హేమచంద్ అన్నీ అలాగే షిఫ్ట్ చేసేసుకోవడం తను చేసేసుకుంటారు, ప్యాకింగ్ వర్క్ అయినా నేను చేసుకోవాలి కదా. దట్టు నాకు నేనే చేసుకోవాలి అనే ఒక ఇది ఉంటుంది అనమాట, తిక్క. నా వస్తువులు ఎవరు ముట్టుకోకూడదు, నా వస్తువులు నేనే పెట్టుకుంటా కబోర్డ్లో, ఇలాంటివి ఉంటాయి అనమాట. సో కొంచెం ఆర్గనైజింగ్ ఎక్కువ అనమాట. నీట్గా పెట్టుకున్నా చండాలంగా పెట్టుకున్నా నేనే పెట్టుకోవాలి అది అనే ఫీలింగ్ అనమాట నాది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సో బ్యాక్గ్రౌండ్ కొంచెం డర్టీగా ఉన్నా ఏమనుకోకండి, బికాజ్ షిఫ్టింగ్ కదా, అంత మెస్సీగా ఉంది. సో ఇప్పుడైతే ఫస్ట్ నా బట్టలన్నీ సర్దేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ ఇంకా 4 days ఉంది షిఫ్టింగ్కి. 29th or 30th మేము షిఫ్ట్ అవుతున్నాము. సో 4 daysలో కొంచెంగా ప్యాకింగ్ అయితే చేసేస్తూ ఉందాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే నా బట్టలన్నీ ప్యాక్ చేసేస్తాను, బికాజ్ నేను ఈ శారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ 4 daysలో అయితే అసలు ఏమీ కట్టను కాబట్టి మెల్లమెల్లగా ప్యాకింగ్ చేసేస్తాను. ఆల్రెడీ నేను షూస్ అవన్నీ కూడా సర్ది పెట్టేశాను అనమాట, బికాజ్ అవన్నీ ఇప్పుడు ఇంకా అవసరం ఉండదు, అనవసరంగా ఎందుకు అని చెప్పేసి టైం ఉన్నప్పుడు మెల్లమెల్లగా చేసేసుకుంటూ ఉంటే బెటర్ కదా అని చెప్పి సర్దేశాను. దట్టు నిన్న మొన్న 2 days హేమచంద్ కాఫ్ వచ్చింది, 3 monthsకి బాగాలేదు కదా అని చెప్పేసి ఇంకా మేము బయటకు కూడా ఎక్కడికి ప్లాన్ చేయలేదు. నార్మల్గా అయితే బయటకు వెళ్దామని తను చాలా ప్లాన్ చేసుకున్నాడు, 2 days ఆఫ్ వచ్చింది కదా అని. బట్ ఇంకా 3 monthsకి బాగాలేదు కదా, అస్సలు బాగాలేదు పాపం వాడికి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి మేము 2 days కూడా ఎక్కడికి వెళ్ళే, 1 day ఫుల్ ఇంకా రెస్ట్ తీసుకున్నాడు 3 months. సెకండ్ డే వచ్చేసి కొంచెం పర్లేదు అనమాట, ఒక హాఫ్ డే కొంచెం అలా ఉన్నాడు, బట్ తర్వాత ఓకే ఇంకా బాగానే ఉండేసరికి ఇంకా ఆ రోజు మాత్రం నైట్ కొంచెం నిద్రపుచ్చేసి హేమచంద్ ఉంటారుగా చూసుకోవడానికి అని చెప్పి నేను కిందకి వెళ్ళి కిచెన్ ఐటమ్స్ సర్దేశాను. లైక్ బౌల్స్ అవన్నీ కూడా మ్యాక్సిమం బాక్స్లో పెట్టేశాను, బాక్స్ క్లోజ్ చేయలేదు కానీ అట్టపెట్టెలు తీసుకొచ్చామండి, ఇంకా దాంట్లోనే ప్యాక్ చేసేసాను అనమాట. వాడేవి మాత్రమే ఉంచుకొని లైక్ ఒక కళాయి, 2 స్పూన్లు, 2 గరిటెలు, 2 ఫోర్క్స్ అలా ఉంచుకున్నాను, మిగిలిన అన్నీ కూడా ప్యాక్ చేసేసా. సో ఇప్పుడైతే శారీస్ ప్యాక్ చేసేస్తాను. అండ్ ఇదేమో 3 months బార్సాలకి కట్టాను అనమాట ఈ శారీ. మళ్ళీ ఇంకోసారి స్టైల్ చేస్తా, బికాజ్ నాకు చాలా ఇష్టమైన శారీ. సో మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా వేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి నా మ్యారేజ్ శారీ అనమాట, పెళ్లి చీర. బాగా నచ్చి తీసుకున్నా, ఎందుకంటే నేను చాలా శారీస్ వెతికి యాక్చువల్లీ నేను కలర్ ఇదనేమి ఫిక్స్ అవ్వలేదు, బట్ చాలా శారీస్ నేను వెతికాను అనమాట, చాలా ప్లేసెస్. చాలా అంటే లైక్ ఫస్ట్ ఒక రౌండ్ వెళ్ళాము, మా అక్కకి సెట్ అయిపోయింది శారీ, నాకు సెట్ కాలా. ఇంకా నాకు ఒకటి నచ్చింది, బట్ అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట. తర్వాత ముగ్దాకి వెళ్ళాము, ముగ్దాలో కూడా చాలా శారీస్ చూసాము. చాలా చూసి ఇంకా లాస్ట్లో నాకేమనిపించిందంటే
కొంచెం రేంజ్ పెంచుదామని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళాము. ఏదైనా నచ్చితే తీసుకుందాం. దీంట్లో ఒక శారీ, గ్రీన్ శారీ నచ్చిందని చెప్పేసి మా మమ్మీ అమ్మమ్మ అందరూ బాగుందన్నారు. సో అది పక్కన పెట్టి ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. కొంచెం రేంజ్ పెంచుతామని అక్కడికి వెళ్ళి తీసిన ఫస్ట్ శారీ అలా వేయంగానే నాకు హేమచంద్కి బాగా నచ్చింది. ఇంకా మనకి ఫస్ట్ ఏది నచ్చితే అదే ఫిక్స్ అవుతాం కదా. సో ఇంకా అందుకని ఇది ఫిక్స్ అయిపోయాను. గ్రీన్ శారీ కూడా వీళ్ళందరికీ, మమ్మీకి అందరికీ నచ్చింది, నాకు నచ్చింది యాక్చువల్లీ. బట్ నాకేంటంటే ఆ కలర్ కాంబినేషన్ రెగ్యులర్గా ఉంటుందేమో, పట్టు శారీగా అది బాగుంది. బట్ ఏంటంటే లైక్ ఎక్కువ మంది కట్టుకుంటారు అనిపించింది నాకు. గ్రీన్ కలర్ అంటే జనరల్గా ఎక్కువ మంది కట్టుకుంటారు కదా పెళ్ళిలో. సో ఎక్కువ మందికి గ్రీన్ ఉంటుంది. సో నాకు అదే కలర్ అయిపోతుంది. ఇది కలర్ అంటే కొంచెం ఎక్కువ మంది యూజ్ చేయరు కదా అనిపించింది. అనుకున్నట్టుగానే ఎక్కువ మంది గ్రీన్ కట్టుకొచ్చారు. లైక్ 2 or 3 people గ్రీన్ కట్టుకొచ్చారనమాట నా చుట్టూ. సో అమ్మాయ్య, నేను ఇంకా అది వేసుకోలేదు పెళ్ళికి అని అనుకున్నా. అదేమో నేను వ్రతంకి వాడాను అనమాట ఆ శారీ. నేను ఏంటంటే దానికి సపరేట్గా ప్యాక్ చేసేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడైతే. బికాజ్ నాకు మళ్ళీ ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా. సో వాడేవన్నీ ఒక దగ్గర అలా పెట్టుకుంటే నాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుందని చెప్పి అలా చేద్దామని అనుకుంటున్నా. మ్యాక్సిమం ఈజీగానే ఉంటుందిలేండి సర్దడం. బికాజ్ అన్నీ ఆర్గనైజ్డ్గానే ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. నేను సర్దుకునే విధంగా ప్యాక్ చేసుకుంటే అలాగే తీసేసి మళ్ళీ అలాగే సర్దేస్తాను అనమాట. సో అది నా ప్లాన్ వచ్చేసి. అండ్ ఈ పైన అన్నీ హేమచంద్వి మెస్సీగా ఉన్నాయి ఏమనుకోకండి. బికాజ్ నేను కొన్ని రోజులుగా హేమచంద్వి సర్దట్లేదు అనమాట. అందుకే కొంచెం మెస్సీగా ఉన్నాయి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. యాక్చువల్లీ ఇండియా నుంచి వచ్చిన అవుట్ఫిట్స్ అన్నీ ఒకసారి నేను ఇది హాల్ వీడియో చేద్దామని అనుకున్నా, బట్ కుదరలేదన్నమాట. సో ఎప్పుడైనా ప్లాన్ చేసి ఒక రోజు కూర్చొని హాల్ వీడియో చేస్తా అనుకుంటూనే ఉంటున్నాను, కానీ ఏదో ఒకటి అవుతుంది. మొన్నటిదాకా ఏమో బర్త్డే తర్వాత త్రియాంశ అన్న ప్రశ్న, ఆ తర్వాత మూలబడ్డాం ఇంకా. సో అందుకని అలా డిలే అయిపోతుంది. ఇవి త్రియాంశ్ కోసం మమ్మీ పంపించినాయి అనమాట. సో అవన్నీ కూడా నేను కింద పెడితే బాక్సెస్లో వేసి పెట్టాలి. యాక్చువల్లీ నేను బాక్సెస్ కూడా తీసుకురావాలి. ప్లాస్టిక్ ఎందుకు, గాజువి తీసుకొద్దామని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉన్నా కానీ నేను వేయలేదు. బికాజ్ ఇవి కూడా ప్లాస్టిక్వే, గాజు వాటిలో అయితే బెటర్ కదా అనేసి. కాకపోతే ఇంక అప్పటి నుంచి బాగోకపోయేసరికి ఇంకా వెళ్ళలేదన్నమాట బయటకి. మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళి నేను అవి కూడా తీసుకొచ్చేస్తాను. బికాజ్ నాకు అక్కడ మేము వెళ్ళే ఏరియా వచ్చేసి కొత్త ఏరియా అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు ఐడియా లేదు. అక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది కూడా తెలియదు. యాక్చువల్లీ 3 years నుంచి 2.5 years 3 years నుంచి ఇదే ఏరియాలో ఉండి సడన్గా వెళ్ళిపోతుంటే ఒకలాగా అనిపిస్తుంది ఏరియా మారుతుంటే. బట్ కొన్నిసార్లు తప్పదు కాబట్టి ఇంకా వెళ్ళాలి. అండ్ వెళ్ళడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయండి. నేను ఆ రీజన్స్ కూడా చెప్తా ఎందుకు మెయిన్గా మారుతున్నాం అనేది. యాక్చువల్లీ త్రియాంశ్కి వచ్చేది కాదు, నాకు ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది 3 days దాకా కూడా రాలేదు త్రియాంశ్కి ఏమి. నాకు ఎప్పుడైతే కాఫ్ స్టార్ట్ అయిందో అప్పుడు వచ్చింది అనమాట. బికాస్ కాఫ్ అంటే తొందరగా అటాక్ అవుతుంది కదా. సో అట్లా దట్టు నేను ఇంకా త్రియాంశ్ పక్కనే ఉంటాను. ఆటోమేటిక్గా ఇంకా దగ్గినప్పుడు ఎంతో కొంత ఇన్ఫెక్షన్ అనేది వెళ్తుంది కదా పిల్లోడికి. సో ఆ విధంగా త్రియాంశ్కి వచ్చిందే తప్పించి లేకపోతే అసలు త్రియాంశ్కి వచ్చేది కాదు, నాకు మ్యాక్సిమం వచ్చేది కాదు. ఇది నా యానివర్సరీ అప్పుడు వేసుకున్న ఫ్రాక్, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు యానివర్సరీ వ్లాగ్. ఇఫ్ ఇన్ కేస్ చూడకపోతే చూడండి, తప్పకుండా చూడండి. డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకోసారి నేను ఎప్పుడైనా హాల్ వీడియో కూడా చేస్తాను. నా దగ్గర కొన్ని మంచి డ్రెస్సెస్ తీసుకొని హాల్ వీడియో చేస్తా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? సో ఇప్పుడైతే నేను ఈ సూట్ కేసులో నా ఎథ్నిక్ వేర్ లైక్ టాప్ అండ్ బాటమ్ ఉన్నవి అండ్ శారీస్ అన్నీ కూడా ప్యాక్ చేస్తాను. ఇంకొన్ని ఉన్నాయి, ఇవి కూడా పెట్టేస్తాను. సో దట్ నాకు ఏమేమి ఉన్నాయని క్లారిటీ ఉంటుందని చెప్పి ఒక్కొక్కటైనా పర్లా మరీ ఫోల్డ్ చేసి పెడితే బట్టలు ఇదైపోతుంది అనమాట, లైక్ ముడతలు పడిపోతున్నాయి. ఇప్పుడు నాకు అంత టైం కూడా ఉండట్లేదు అనమాట, లైక్ ఇవి చేసుకోవడానికి, ఐరన్ చేయడానికి. సో
అందుకనే అంత రిస్క్ అయితే తీసుకోవట్లే. అండ్ కొన్ని అయితే నేను మ్యాక్సిమం వీటిలో ఏంటంటే సార్ట్ అవుట్ చేస్తానండి. లైక్ శారీస్ ఇంకా డ్రెస్సెస్ ఏంటంటే నేను వాడే మాత్రమే పెట్టుకున్న దీంట్లో. బికాజ్ మమ్మీ వెళ్ళేటప్పుడు ముందే కొంచెం ప్యాకింగ్ చేసామన్నమాట. ఆ ముందు సర్దాం కదా ఆల్రెడీ ఇక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు. సో అప్పుడు అన్నీ కూడా సార్ట్ అవుట్ చేసి పెట్టాను. నేను వాడే మాత్రమే ఉంచుకొని వాడనివి కొత్తగా ఉన్నవి కొంచెం శ్రీహితకి మక్కకి పంపించాను. ఆల్రెడీ మీకు చెప్పాను, వాళ్ళకి సెండ్ చేశాను కొన్ని. అండ్ ఇంకొన్ని వాడనివేమో తీసేసాను, పాడైపోయినాయి తీసేసా. అలాగా మ్యాక్సిమం సార్ట్ అవుట్ చేస్తాను అన్నమాట దీంట్లో. సో అన్నీ వాడేవే ఉంటాయి, మ్యాక్సిమం 99% వాడేవి తప్పించి ఏమీ లేవన్నమాట. ఈ డ్రెస్ యాక్చువల్ బర్మింగం వెళ్ళినప్పుడు వేసుకున్నా. చాలా అంటే చాలా బాగుంది. 2 times వేసుకున్నా నేను. ఒకసారి ఏమో 3 ఫస్ట్ మంత్ బర్త్డేకి వేసుకున్నా. సెకండ్ టైం బర్మింగం వెళ్ళినప్పుడు వేసుకున్నా. చాలా బాగుంటుంది. కాకపోతే టాప్ చిరిగిపోయిందనమాట. ఓన్లీ ప్యాంట్ ఉంది. ఈ ప్యాంట్ నాకు కొంచెం టైట్గా ఉంది. సో శ్రీహితన్న వేసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఏదో ఒక దానికి మ్యాచ్ చేసుకోవచ్చు కదా. లైక్ ఈ కలర్ టాప్ అయినా గ్రీన్ టాప్ అయినా వేసుకొని మ్యాచ్ చేసుకుంటుంది కదా అని చెప్పి ఇంకా ఉంచాను అనమాట. సో ఇలా ఇండియా తీసుకెళ్దాం అనుకున్నది అవన్నీ కొంచెం విడిగా బ్యాగ్లో పెట్టుకుంటానంటే ఒకేసారి ఆ బ్యాగ్ లోపల పెట్టేస్తానమాట. సో అది నా ప్లాన్ అయితే ఇప్పటికీ. టక్క ఇప్పుడైతే ఫస్ట్ ఇది సర్దేస్తాను, ఆ తర్వాత మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సో ఫైనల్లీ ఒక్క సూట్ కేస్ అయితే సర్దేశాను. ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ దీంట్లో కొంచెం ప్లేస్ ఉన్నట్టు అనిపిస్తుంది. దట్స్ ఓకే, ఫైన్, పర్లేదులేండి. ఇంకా మనకి 3 సూట్ కేస్ ఉన్నాయి. సో మెల్లగా సర్దుకుందాం. ఒకటైతే అయిపోయింది. నేను మ్యాక్సిమం ఏం చేశానంటే ఇప్పుడు శారీస్, ఫ్రాక్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేశాను. కానీ ఇంకా బ్లౌజెస్, లంగాలు ఉన్నాయి. అవి ఇంకా టాప్స్ అవి పెట్టేస్తాను. సో నేను కొంచెం లేట్గా రియలైజ్ అయ్యా కింద కూడా నా ఫ్రాక్స్ ఉన్నాయని. సో అన్నీ కూడా దీంట్లో పెడుతున్నా. యాక్చువల్లీ ఫోల్డ్ కూడా ఏం మార్చట్లేదు, ఎలా ఉన్నాయో అలాగే తీసి పెట్టేస్తున్నానండి. అండ్ ఇది వచ్చేసి నా బర్త్డే డ్రెస్ అనమాట. రివర్ ఐలాండ్లో తీసుకున్నా కదా, సో ఆ డ్రెస్. కాకపోతే ఇది నేను ఇప్పుడు వేసుకోలేను, సమ్మర్ కదా. లాస్ట్ టైం బర్త్డే అప్పుడు వేసుకున్నప్పుడే నాకు ఫుల్ ఉక్కపోసేసింది అనమాట. నేను వేసుకుంది కూడా నైట్ దట్టు, అప్పటికి నాకు ఉక్కపోసింది. మళ్ళీ వింటర్లో తప్పించి ఇప్పుడు వేసుకోను. సో అందుకని ఇవి వింటర్ డ్రెస్సెస్ అన్నీ కూడా కొంచెం లోపల పెట్టేద్దామని అనుకుంటున్నా. అండ్ క్యాప్ అయితే సమ్మర్లో బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవచ్చు కాబట్టి క్యాప్ ఉంచుతున్నా. ఇంకా డ్రెస్ అయితే లోపల పెట్టేస్తున్నా. ఇంకో డ్రెస్ అయితే యాక్చువల్లీ మీరు చూసే ఉంటారు, ఇంకోటి నేను కొంచెం మెరూనిష్ షేడ్లో తీసుకున్న డ్రెస్. అది 3 ఏం చేశాడంటే దానిపైన ఫుల్ కక్కాడనమాట. ఎలా అంటే నేను కొంచెం బెటర్గా ముందే కొన్ని ఫొటోస్ తీసుకోవడం వల్ల బతికిపోయాను, కానీ లేకపోతే మొత్తం పై నుంచి కింద దాకా కక్కాడు. సో నేను అప్పటిదాకా పాపం స్ట్రోలర్లోనే ఉన్నాడు. నేను అనవసరంగా ఇలా ఎత్తుకొని ఇలా పెట్టుకోవడం లేదు, మొత్తం కక్కేశాడు. ఇంకా అది యాక్చువల్లీ క్రష్ లాగా ఉంటుంది కదా, మధ్యలో ఇరుక్కుపోయి ఆల్రెడీ ఒకసారి వాషింగ్ చేసా, అయినా పోలేదనమాట. సో మళ్ళీ సెకండ్ టైం వేసా. ఈసారి అయినా పోయిందో లేదు చూడాలి. కింద ఆరేసాను అనమాట. అది పోతే అది మాత్రం సమ్మర్లో వేసుకోవచ్చు. బికాజ్ ఇంకోసారి ఏమన్నా ట్రై చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్లాన్ చేయొచ్చు. ఇది మాత్రం ఇంకా ఇప్పుడు కష్టం కాబట్టి ఇది లోపల పెట్టేస్తాను అనమాట. వింటర్ క్లోత్స్తో లోపల పెట్టేస్తా. సో మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ట్రై చేద్దాం. అండ్ ఈ ర్యాగ్ అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. కొన్ని అయితే నేను ఉంచుకున్నాను, టీషర్ట్స్ అండ్ జీన్స్ అయితే చాలా ఉన్నాయి. యాక్చువల్లీ జీన్స్ నేను ఏం చేశానంటే లాస్ట్ టైం ఇండియా వెళ్ళి వచ్చేటప్పుడు కొనుక్కున్నా జీన్స్ అన్నీ కొనుక్కున్నా. బికాజ్ ముందున్నవి చాలా వరకు కొంచెం పాడైపోయాయి అనిపించింది. సో కొనుక్కున్నా, బట్ అప్పటి నుంచి వేసుకోలేదన్నమాట. ప్రెగ్నెన్సీ ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అయ్యాక ఇంకా జీన్స్ వేసుకునే ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం వేసుకుంటున్నా జీన్స్. సో మళ్ళీ ఇండియా వెళ్ళేలోపు ఇవన్నీ వాడేసి మళ్ళీ జీన్స్ కొనుక్కోవాలి మనం. సో నాకు తెలియదు కానీ ఇన్ని రోజులు చాలా ఫ్రాక్స్ ఉన్నాయి నా దగ్గర. ఏంటంటే బాగా ఉన్నాయన్నమాట ఫ్రాక్స్. నేను ఇప్పటిదాకా ఇన్ని ఉన్నాయని అనుకోలే. ఇప్పుడు నాకు సర్దుతుంటే తెలుస్తుంది ఫ్రాక్స్ ఇన్ని ఫ్రాక్స్ ఉన్నాయా నాకు అని. సో జల్దీ ఫాస్ట్గా పెట్టేసుకొని దానికి పెట్టేస్తున్నా కాబట్టి నాకు అంత ఎక్కువ టైం పట్టట్లేదు అన్నీ. లేకపోతే స్పేస్ కోసం అని చెప్పి చూసుకుంటే మాత్రం నాకు చాలా టైం పట్టిద్ది ఇప్పుడు. సో అందుకే అంత ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలే. ఆల్మోస్ట్ 2 lakhs ఖాళీ చేస్తానండి నేను. చూసాను నా బట్టలు ఏం లేవు అసలు. నా బట్టలు ఏం అడిగి మళ్ళీ బట్టలు కొనిపించుకోవాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? యాక్చువల్లీ షాపింగ్కి వెళ్ళాలి నిజంగానే. డైలీ వేర్ కాదు, అదేంటి డైలీ వేర్ కోసం వెళ్ళాలి. నైట్ ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్ వాటి కోసం అనమాట. బట్టలు అయితే ఉన్నాయి లేని బాగానే. నైట్ ప్యాంట్స్ వాటి కోసం అయితే వెళ్ళాలి.
ఇంకా 3 కూడా తీసుకోవాలన్నమాట బట్టలు. బికాజ్ తొందరగా పెద్దవాడు అయిపోతాడు కదా, పెద్దవాడు అయ్యేదానికన్నా షార్ట్ అయ్యేకన్నా బట్టలు పొట్ట తగ్గి టైట్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ మొత్తం లూజ్ ఉంటుంది కానీ పొట్ట తగ్గి టైట్ అవుతుంది 3 సో వాటి కోసం తీసుకోవాలని అనుకుంటున్నా. మేబీ వెళ్తే ఇఫ్ ఇన్ కేస్ ఆ వ్లాగ్ ముందు వస్తుందో ఈ వ్లాగ్ ముందు వస్తుందో చూడాలి. ఇంకోండి అన్నీ కూడా జీన్స్లే, ఎన్ని జీన్స్లు ఉన్నాయన్నమాట యూజ్ చేయనివి. సో చక్క యూజ్ చేసేసి ఇవన్నీ, దీంట్లో కొన్ని ఇవి కూడా ఉన్నాయిలేండి, జాకెట్స్ కూడా ఉన్నాయి. ఇది జీన్స్ అయితే నేను లాస్ట్ ఇయర్ బర్త్డేకి వేసుకుందామని తీసుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చి తీసుకున్నా. క్లాత్ అంతా సాఫ్ట్గా ఉంది. కాకపోతే లాస్ట్ ఇయర్ బర్త్డే కరెక్ట్గా ప్రెగ్నెన్సీ తెలిసింది. సో ఇంకా ఆ టైంలో అందులోనూ స్టార్టింగ్ పీరియడ్ కదా, ఇంకా ఫుల్ అన్ఈజీగా అనిపించి నాకు చాలా ఫ్రీగా ఉండే బట్టలు వేసుకున్నాను నేను ప్రెగ్నెన్సీలో. అందుకనే పెద్దగా ఏది వాడలేదు. చాలా కంఫర్ట్గా ఉండే బట్టలే చూస్ చేసి వేసుకోలేదాన్ని అనమాట. నాకు చాలా డౌట్ వచ్చేది, అందరూ ఫోటోషూట్ చేసి నేను నగలు వేసుకొని శ్రీమంతాలు చేసుకొని ఫోటోలు పెడుతూ ఉంటే నాకు వాళ్ళంతా ఎలా వేసుకున్నారా అని డౌట్ వచ్చేది నాకు. బికాజ్ నాకు చాలా 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 చూజీగా వేసుకున్నాను నేను బట్టలు. నాకు చాలా డిస్కంఫర్ట్గా ఉండేదన్నమాట. సో ఎతికి లూజ్గా ఉన్న టీషర్ట్స్, నా టీషర్ట్స్ కూడా కొంచెం ఇలా నేను ఫిట్గా ఉన్నా కానీ మరీ ఫిట్ కాకుండా కొంచెం కరెక్ట్గా ఉన్నా కానీ నాకు అన్ఈజీగా అనిపించేది అనమాట. సో అందుకనే హేమ్చంద్ టీషర్ట్స్ వాడేదాన్ని. సో అలా చేసేదాన్ని. కానీ అందరూ ఇన్ని నగలు నేను వేసుకొని ఎలా పెట్టేవాళ్ళు నాకైతే అర్థం కాదు. సో ఇంకో 2 సూట్ కేసెస్ అయితే టక్టకా సర్దేశానండి. లైక్ అన్ని డైలీ వేర్ అనమాట. నా నైట్ ప్యాంట్స్, జీన్స్, టీషర్ట్స్, టాప్స్ ఇవే పెట్టాను అనమాట మ్యాక్సిమం. అండ్ ఈ సూట్ కేసులో ఆల్రెడీ హేమ్చంద్ బట్టలు ఉన్నాయి. ఎందుకంటే తను మ్యాక్సిమం యూనిఫామ్ వేసుకుంటాడు కాబట్టి నేను ఎక్కువ బట్టలు బయట పెట్టలే. తనవి ఆల్రెడీ చాలా బయట ఉన్నాయి. ఇంకా లాస్ట్ టైం వచ్చేటప్పుడు చాలా తెచ్చుకున్నాడు అనమాట, జీన్స్, షర్ట్స్. అవి రెగ్యులర్ యూజెస్లో వేయడు, దట్టు వింటర్ కదా అని అన్నీ లోపల పెట్టేసా. సో అక్కడికి వెళ్ళాక సార్ట్ అవుట్ చేసా. అయితే కొన్ని బయట పెట్టాలి, బికాజ్ ఇప్పుడు సమ్మర్ కదా, బయట తిరుగుతున్నాం, దట్టు ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్తాం కాబట్టి బయట పెట్టాలి. సో ఈ 2 సూట్ కేసెస్ కూడా ప్యాక్ చేశాను. టోటల్ 3 సూట్ కేసెస్ నైట్ అయితే అయిపోయింది. ఇంకా నేను 3 అవర్స్ పడుకున్నాడు, ఎలాగో వెళ్ళి అన్నం తినేసి కొంచెం ఇప్పుడైతే షార్ట్ ఎడిట్ చేసుకోవాలి. బికాజ్ చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టేసి. వీడియో అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా అని చెప్పి నేను ఆపేసాను అనమాట వీడియోస్, షార్ట్స్. అండ్ షార్ట్స్ కూడా పెట్టి చాలా రోజులు అయింది కాబట్టి. సో ఇప్పుడైతే గబగబా వెళ్ళి ఫస్ట్ అన్నం తినేసి షార్ట్స్ అయితే ఎడిట్ చేసుకుంటా.